హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SPLF ఛానల్ అయితే మిమ్మల్ని చూడక ఛానల్ అయి కలిసి మిమ్మల్ని ప్రజెంట్ అయితే వీడియోతో ముందరికి వచ్చేసినాం. మీ ముందరికి మేము అందరం కలిసి అయితే ఇప్పుడు 2 బైకులు తీసుకొని NS 200 తీసుకొని అయితే శ్రీశైలం పోతున్నాం. శ్రీశైలంకి ఎందుకంటారా, చాలా రోజుల తర్వాత 10 గేట్లు తెరిచి మంచి లొకేషన్ మంచి వ్యూ ఉందని మా ఫ్రెండ్స్ చెప్తే వెళ్ళినాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మా విలేజ్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినాం. ఆమన్గల్లో ఉన్నాం. మ్యాక్సిమం 170 కిలోమీటర్స్ ఉంటుందంట. వర్షం పడుతుంది బాగా. శివ హాయ్ చెప్పు బాయ్. శివన్ అయితే ఆయన స్టైల్లో హాయ్ అయితే చెప్పేసిండు, దయ్యంలాగా ఉన్నాడు. మా మామ, నేను, శివ, ఇంకా చరణ్, ఇంకా వేరే బైక్ మీద వస్తారు వాళ్ళు. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఎందుకంటే ఆ తార్ రోడ్డు మీద ఘాట్ రోడ్డు మీద ఇబ్బంది కావద్దని కాన్సెప్ట్. సిద్ధప్ప కొంతమంది బాగా డబ్బులో పుడతారు, కొంతమంది గొప్ప పేరు నింటూ, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్తో పుట్టాడు. మీకు చాలా ఈగో ఉందండి. హలో గైస్, వెల్కమ్ టు SPLF ఛానల్. చాలా రోజుల తర్వాత మేము ముందరికి వచ్చినాం. చాలా రోజుల తర్వాత మేము ముందరికి అయితే వచ్చేసినాం. వచ్చాం మామ హాయ్ చెప్పాం. ఇప్పుడైతే మేము ఒక ట్రిప్ ప్లాన్ వేసినాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ లాగా చూసి కదా, మేము ఇప్పుడైతే శ్రీశైలం రోడ్ మీద ఉన్నాం. కల్వకుర్తి దగ్గర ఉన్నాం. ఇప్పటికైతే మామనైతే కాలినడకతో ఇట్లా నడుచుకుంటూ పోతుండు. పాదాలతో చేసే యాత్రని పాదయాత్ర అంట. ఆ యాత్ర చేసుకుంటూ పోతుండు. నేనైతే బైక్ మీద వచ్చేసినాం. మేము ఫ్రెండ్షిప్ డే స్పెషల్ లాగా ఏమంటే తాగడం ఎందుకు అన్నట్టు టూర్ ప్లాన్ వేసినాం. మేము ఇప్పుడు కల్వకుర్తి దగ్గర ఉన్నాం. శ్రీశైలం అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ప్రజెంట్. మాలాంటి తీటపు కొడుకులు ఉంటారు ఇక్కడ. మమ్మీ ఫోన్లో మాట్లాడుకుంటా మేము బండి నడపడం అనేది చాలా నేరం. ఇలాంటి పనులు మేము చేయొద్దని ఇట్లా ఫోన్ మాట్లాడి చూపిస్తున్నాం. ఓకేనంటారు. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే డిండి చూసారు కదా, డిండి అంటుంది దీన్ని. శ్రీశైలం పోయేది కదా. అరే అరే డాన్సర్ శివ. ప్రజెంట్ అయితే డిండి దగ్గర ఉన్నామా. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మామనైతే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మన బండికి నెంబర్ ప్లేట్ వచ్చింది 9404. లొకేషన్ అయితే వేరే లెవెల్ పై నాకైతే చెప్పలేకపోతున్నా. సాంగ్ గుర్తుకొస్తుంది, స్వర్గమే. మేము ప్రజెంట్ అయితే కల్వకుర్తి అయితే రీచ్ అయినాం. కల్వకుర్తి దాటేసి అయితే వచ్చేసినాం, రీచ్ అయ్యి. ఇక్కడ చూసే లొకేషన్ అయితే మనకు బోర్డు మాదిరిగా కనిపిస్తున్నాయి. రోడ్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. చూడండి, ప్రజెంట్ ఇదైతే కల్వకుర్తి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మొత్తం హైవే లాగా ఉంది. ఒక షాప్ దగ్గరికి అయితే ఆపేసినాం, చాలా ఎండ కొడుతుందని ఆపేసి అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక మాజా బాటిల్ తీసుకున్నాం. బీర్లు అవి అన్నీ తాగే అలవాటు అయితే మాకు లేదు, మా బ్యాచ్కి. షాప్ దగ్గరనైతే తాగేసినాం. ఒక తాత కనిపించేసిండు. మనకు 500 సబ్స్క్రైబర్స్ అని ఒక 200 ఇచ్చేసిన తాతకి. 200 ఇచ్చేసి మనం రిటర్న్ అయినా. మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతుండే, మన దగ్గరనే లేవు ఎందుకు ఇచ్చినవరా అని.
ఏం చేస్తాం, తృప్తి కోసం దేవుని దగ్గరికి పోతున్నాం అనే ఆలోచనతో ఇచ్చేసిన. మనం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం జర్నీ. చూడండి ఆ కొండలు, ఆ మేఘాలు ఆ కొండలు కత్తుకున్నట్టున్నారు చూడండి. వీడియో షూట్ బాగుంది. ఇక్కడ ఫోటో షూట్ కోసం వచ్చారు చాలామంది. లొకేషన్ మాత్రం గ్రీనరీ చాలా బాగుంది. బండ్లు అయితే ముసలి అన్నట్టు కొడుతున్నాయి, ఏ వెహికల్స్ కూడా కనిపిస్తలేవు మనకు. మీరు కూడా ఇలాంటి రోడ్లపై జర్నీ చేస్తుంటే చాలా జాగ్రత్త చేయాలి. చూడండి ఇప్పుడే వెహికల్స్ లేకుండే, ఇప్పుడు చాలా డేంజర్గా ఉంది. మొత్తం ఇది ఘాట్ రోడ్ అంటారు, శ్రీశైలం ఘాట్ రోడ్ అంటారు. వెరీ డేంజరస్ అంటే వెరీ డేంజరస్. మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా టర్నింగ్స్ ఉంటాయి, యూటర్న్స్ ఉంటాయి. చూడండి ఆ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. మొత్తం కేరళని చూసినట్టు అనిపిస్తుంది. కేరళ, తమిళనాడు, అరకు ఆ ఫీల్ వస్తుంటుంది, ఆ జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుంది. మేమైతే ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాం. ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ మంచిగా చేసుకున్నాం. మీరు కూడా ఇట్లా చేసుకుండాలి ఫ్రెండ్స్ తోటి. ఎప్పుడెప్పుడు బయటకు పోతుండాలి, తిరుగుతుండాలి, ఎంజాయ్ చేస్తుండాలా. ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని రూమ్లో కూర్చొని తాగడం, తినడం అలాంటివి కాకుండా ఇలాంటి ట్రావెలింగ్లో అవన్నీ చేస్తుండాలి. చూడండి లొకేషన్ చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ గేట్ ఉంటుంది, ఓపెనింగ్ గేట్. ఆ గేట్ అయితే క్రాస్ చేసేసినాం. మళ్ళీ రిటర్న్ 8 కాకముందుకి మళ్ళీ రిటర్న్ గేట్కి రావాలి, లేకపోతే మధ్యలోనే ఆపేస్తారంట. నేను కూడా ఇంకా ఫస్ట్ టైం రావడం శ్రీశైలం. చూడండి ఏదో విలేజ్ వచ్చేసింది, విలేజ్ నేమ్ ఏదో ఉంది. ఈ విలేజ్ పేరు అయితే ఇక్కడ సైడ్ అయితే మొత్తం వేరే డిఫరెంట్గా ఉంటాయి, ఈగల పెంట, దోమల పెంట అని ఉంటాయి. ఇప్పుడైతే అప్పటి వరకు అక్కడైతే రీచ్ కాలే, అదైతే దాటేసి వచ్చినాం. ఆ గేట్ అయితే దాటేసి వచ్చినాం. ప్రజెంట్ అయితే మూవ్ ఆన్ అవుతున్నాం. చూడండి ఇక్కడ చెట్లు, అక్కడ చెట్లు, మధ్య రోడ్డు. ఫక్ యూ మ్యాన్. ఫ్రెండ్స్ కలిసిపోయినప్పుడు చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ పోతున్నాం. చూడండి నా బైక్ అది, నా బైక్ మీద మామ, నేను, ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఎట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాము. ఇలాంటి ఎంజాయ్లు మీరు కూడా చేస్తుండాలి అప్పుడప్పుడు. చూడండి ఎంత మంచిగా ఉందో లొకేషన్, బ్యాక్గ్రౌండ్ మొత్తం. మనమైతే ప్రజెంట్ అయితే శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయినాం. చాలా అంటే చాలా ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది. చూస్తున్నారు కదా మీరు, లెఫ్ట్ సైడ్ మొత్తం కార్లు, బస్సులు అన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మేము సింగిల్ వేలో మేము వెళ్తున్నాం. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి, డ్యామ్. చాలా ఘోరంగా వాన పడుతుంది. ఇప్పుడు మేము వెళ్ళి మ్యాక్సిమం 1 కిలోమీటర్ ఇవతల సైడే వర్షంలాగా పడుతుంది మా మీద. చాలా అంటే చాలా రష్ ఉంది మొత్తం. ఒక సైడ్ ఏమో కొండ, ఒక సైడ్ ఏమో వాటరు. ఇప్పుడు మధ్యలో రోడ్కి ఒక 1 సైడ్ ఏమో కార్లు జామ్ అయిపోయినాయి. చూడండి వీళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు. చాలా అంటే చాలా కేర్తో ఉండాలా. ఘోరంగా కనిపిస్తుంది ఆ టవర్స్, ఆ చెట్లు, ఆ మేఘాలు. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మ్యాక్సిమం 3 కిలోమీటర్ రావడానికి 3 గంటలు పట్టింది మాకు టైం. అంతా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. మేమైతే బైక్ మీద పోయినాం కాబట్టి తొందరగా వచ్చినాం. ఒకవేళ కార్లో వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే మాత్రం ఈరోజు మా జర్నీ కాకపోతుండే. అసలు చూడండి ఆ వ్యూ అయితే చూడండి, ఆ రెయిన్బో, ఆ వాటర్. ఇది పైనుంచి మాత్రమే, ఇంకో అటు సైడ్ మొత్తం కార్లు కనిపిస్తున్నాయి.
బస్సు వాడైతే సైడ్ ఇస్తలేడు మాకైతే. ఆ చెట్లు చూడండి ఒకసారి, ఆ వాటర్ ఫాల్స్ మా మీద ప్రజెంట్ ఇప్పుడు చినుకులు పడుతున్నాయి మా మీద. వర్షం ఒక చిన్న ముసురు వర్షం లాగా పడుతుంది మా సైడు. ఆ శివాడైతే కింద దిగేసిండు. వాటర్ అయితే చూడండి ఎంత వ్యూ మంచిగా ఉందో, ఆ రెయిన్బో, ఆ వాటర్, ఆ నేచర్. Come on, hero is coming. There, Shiva. There, back side. హలో ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే రీచ్ అయినాం. చూడండి ఎంత ఘోరంగా వస్తున్నాం. ఇప్పుడే కింద మేనేజర్తో మాట్లాడుతున్నా, ఇంకా 2 గేట్లు బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పేస్తారని చెప్పిన. అడిగితే మీ పర్మిషన్ ఇచ్చారు కదా ఇప్పేస్తారని చెప్పిండు. వాటర్ పడుతున్నా చూపాను, వర్షం వచ్చిన. Bye. Happy Friendship Day. Happy Friendship Day. హలో మామా, నేను వచ్చినా చూసుకో. అరే రారా మీరు ఎప్పుడు వస్తారా? ఇంట్లో పిక్కున్నారా? ఆడికే పిలుస్తారు, మన ఫ్యాన్స్ ఆడికే పిలుస్తారు. ఇప్పుడైతే రిటర్న్ అయ్యేసినాం, చూసారు కదా మీరు కూడా. మంచి వ్యూ పాయింట్ చూపించినాం మీకు నేను. దీనికోసం మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పక్కన గంట బటన్ ఉంటుంది బ్రో, లొకేషన్ గంట కాదు. గోస్లో ఆర్పిఎం సౌండ్ మొత్తం. కట్టప్పనా గాయస్, ఇప్పుడైతే మేమైతే శ్రీశైలం డ్యామ్ అయితే చూసేసినాం, వాటర్ ఫాల్ చూసేసినాం, నేచర్ చూసేసినాం, మొత్తం ఫారెస్ట్ మొత్తం చూసేసినాం. ప్రజెంట్ అయితే నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం మేము. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఏదో కేరళ సేమ్ కేరళని చూసినట్టు అనిపిస్తుంది. మేము రిటర్న్ అయ్యే వరకు చాలా ఓవర్ నైట్ అయిపోయింది. మ్యాక్సిమం 8 or 9 అవుతుంది. ముందర గేట్లు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయరో డౌట్ మీద వచ్చేసినాం, స్పీడ్ వచ్చేసినాం. ప్రజెంట్ అయితే డిండి దగ్గర ఉన్నాం. డిండి దగ్గర ఒక 5 minutes రెస్ట్ తీసుకుందాం మామ అనేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. చూడండి ఒక టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఆ టెంపుల్ దగ్గర ఒక 5 minutes రెస్ట్ అయితే తీసుకొని ఎమ్మటే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ముందరకు పోయిన తర్వాత లేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఎమ్మటే జర్నీ స్టార్ట్ చేసినాం. విలేజ్కి అయితే ఎంట్రీ అయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చాలా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ.